వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. బెంగాలీల మనసులో నిజంగా ఏముందో ఎవరైనా చూడాలనుకుంటే నేను ఫస్ట్ ఒక వీడియో చూపిస్తా, చూడండి. చూశారు కదా, వాళ్ళ మనసులో ఏముంది అనేది నిజంగా అర్థమైంది కదా. పశ్చిమ బెంగాల్ అగ్ని జ్వాలలా రగిలిపోతుంది. లక్షలాది మంది ఇప్పటికే బ్రిగేడ్ పెరేడ్ గ్రౌండ్కి పోటెత్తారు. ఇది బీజేపీ అంచనాలను మించిన భారీ స్పందన. ఇది కేవలం ఒక బహిరంగ సభ కాదు, ఇది ఒక విప్లవం. వంశ పారంపర్య పాలనకు ముగింపు పలకడానికి సిద్ధంగా ఉంటే ఉన్నాము అని తెలియజేసే ఒక అద్భుతం అని చెప్పొచ్చు. ఇక రెండో వీడియో. మూడు దశాబ్దాల క్రితం ఇదే బ్రిగేడ్ మైదానంలో బీజేపీ ఒక సభా సమావేశం నిర్వహించింది. అప్పుడు కనీసం ఆ మైదానాన్ని కూడా నింపలేకపోయింది. కానీ అదే బ్రిగేడ్ మైదానంలో ఈరోజు 8 లక్షల మంది బెంగాలీలు వచ్చారు. బెంగాల్ వ్యాప్తంగా 6.5 లక్షల టీవీ సెట్లలో ప్రత్యక్ష ప్రసారం వీక్షించారు. మరో 1.68 లక్షల మంది యూట్యూబ్లో చూస్తున్నారు. నిజంగా ఇది ఒక చారిత్రక పరిణామం అనే చెప్పొచ్చు. ఈసారి బెంగాల్ ప్రజలు గతంలో చేసినట్టుగా బీజేపీకి వెన్నుపోటు పొడవకుండా ఉంటారని ప్రతి ఒక్కరూ ఆశిస్తున్నారు. ఈసారి పశ్చిమ బెంగాల్లో కాషాయ జెండా పక్కా అంటున్నారు. మోదీ గారి ప్రభావం చాలా ఉందని చెప్తున్నారు. ఎందుకంటే ఒకవేళ ఈసారి కూడా వారు అలా చేస్తే పశ్చిమ బెంగాల్లో బెంగాలీల ఆత్మగౌరవం, సంస్కృతి మరియు సనాతన ధర్మానికి అది ఇక శాశ్వత ముగింపు అవుతుంది అనుకుంటున్నారు. ఇక మూడో వీడియో చూపిస్తా, చూడండి. చూసారు కదా, అభిమానం ఎలా ఉంటుందని చెప్పడానికి నిదర్శనం. బ్రిగేడ్ ర్యాలీలో తమ నాయకుడు ప్రధాని మోదీని చూసేందుకు క్షేత్రస్థాయి కార్యకర్తలు పడవలపై కోల్కతాకు పోటెత్తుతున్నారు. బెంగాల్ ప్రజలు ఒక విషయాన్ని స్పష్టంగా గుర్తించారు. తమకు అత్యంత ప్రధానమైన అంశం మరేదీ కాదు, కేవలం తమ ఉనికి, తమ సంస్కృతిని పరిరక్షించుకోవడమే. ఇతర సమస్యలను ఎప్పుడైనా సరిదిద్దుకోవచ్చు, కానీ ఒక్కసారి క్షీణించడం మొదలైతే ఆ ఉనికి పూర్తిగా అంతరించిపోవడం అనివార్యమైపోతుంది అని. సరిగ్గా ఈ నాగరికత పోరాటంలోనూ మోదీ మరియు బీజేపీ తమకు ఏకైక ఆశాకిరణంగా నిలిచారు. ఆశతోనే ప్రజల మహాసముద్రమై మోదీ గారి సభ వైపు ఉధృతంగా తరలివచ్చారు. ఏదేమైనా కానీ పశ్చిమ బెంగాల్లో ఉన్న హిందువులలో మొదలైన ఈ మార్పు మమతా బెనర్జీ టీఎంసీ పార్టీని బొందబెట్టబోతోంది. పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా కాషాయ జెండా ఎగరబోతోంది. మోదీ హవా దేశంలో లేకపోతే పరాయి దేశంలో కాదు, ప్రతి రాష్ట్రంలో కూడా ప్రతిధ్వనిస్తుంది అని చెప్తున్నారు. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏదైనా నిస్సంకోచంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఆర్థికంగా మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఆర్ వాయిస్కి చాలా 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 అవసరం. ఆర్థికంగా మీ సపోర్ట్ కోసం ఆర్ వాయిస్ ఎదురు చూస్తూ ఉంటుంది. సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.